మీకేదో కావాలని యూనివర్స్‌ని అడిగారు. కానీ అది మీకు కాకుండా మీ ఫ్రెండ్స్‌కో లేదా మీ రిలేటివ్స్‌కో వేరే ఎవరికో దొరికేసిందనుకుందాం. అప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉంటుంది? వీళ్ళకెలా దొరికింది? వీళ్ళేం చేశారు? ఎలా చేశారు? నాకెందుకు దొరకలేదు మరి? వీళ్ళకి దొరికిందంటే ఏది మిస్ చేసేసాను? నేను మిస్ చేసిన దాన్ని వీళ్ళేమైనా చేశారా? అలా మీలో ఎక్కువగా అనుమానాలు కలుగుతుంది. అప్పుడేమవుతుంది? మీ ఎనర్జీ డౌన్ అయిపోతుంది. మీ ఫ్రీక్వెన్సీ. డౌట్. మీ మేనిఫెస్టేషన్ మీద మీకు డౌట్. ఇంకొకళ్ళకి దొరికిందంటే మీరు యూనివర్స్ నేనడిగింది వాళ్ళకిచ్చావా? అంటే నెక్స్ట్ నాదే కదా! నాకే కదా ఇస్తున్నావు. థాంక్ యూ యూనివర్స్. నాకివ్వబోతున్నావు అనే ఒక నాకు సిగ్నల్‌ని చూపించాలనే నా ఫ్రెండ్‌కిచ్చావు కదూ! సో, నెక్స్ట్ నాకే కాబట్టి ఇక నాకేం యోచన లేదు. నేను బాగా ఎఫర్ట్ వేశాను. నీ మీద నమ్మకం వేశాను. ఇంక నాకు దొరుకుతుంది. అలా అనుకోండి ఎంత ఈజీగా దొరికేస్తుంది. కానీ మనకి మనసు ఎలా ఉంటుందంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి దొరకలేదు అనగానే మన మీద మనకు డౌట్. అప్పుడు మన ఎనర్జీ డౌన్ అయిపోతుంది. మన ఫ్రీక్వెన్సీ డౌన్ అయిపోతుంది. సో, ఇక నుంచి మీ చుట్టుపక్కల ఎవరికైనా మీరు బట్టలు కొనాలి అనుకుంటుంటే, ఇంకెవరో మీకు ఫేవరెట్ మీకు నచ్చేలాంటి డ్రెస్‌నే వాళ్ళు కొని వేసుకొనొచ్చారు. అది చూడగానే మీరు షాక్ అయిపోతారు. ఇది నేను కదా సెలెక్ట్ చేశాను. వీళ్ళు తీసుకొనేసారే అని. అలా కాకుండా ఓకే యూనివర్స్ నాకు మంచి బట్టలు కావాలని మేనిఫెస్ట్ చేసుకున్నాను. నా ముందు వీళ్ళు అదే బట్టలు వేసుకున్నారు అంటే ఫైన్. నా మేనిఫెస్టేషన్ తొందరలో దొరికేస్తుంది అని నాకు అర్థమవుతోంది. థాంక్ యూ యూనివర్స్. వాళ్ళు బావుండాలి. నేను బావుండాలి. అందరం బావుండాలి. అలా అనుకోండి. అప్పుడు మీ ఫ్రీక్వెన్సీను హై అవుతుంది. మీరేం అడిగారో అది చాలా తొందరగా మీకు దొరికేస్తుంది.